గురుగారు శ్రీమాత్రే నమః అండి. నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మ గురుగారు, అడగకూడని ప్రశ్న అనుకుంటున్నాను, కానీ తప్పనిసరిలో అడగాల్సి వస్తుంది. ఈ మధ్య కాలంలో మనం చాలా మందిని చూస్తున్నామండి, ప్రీ వెడ్డింగ్ షూట్స్ చేసుకుంటున్నారు. అంటే పెళ్లి తర్వాత ఏవైతే ఫోటోలు దిగాల్సి వస్తుందో అవన్నీ పెళ్లికి ముందే దిగేస్తున్నారండి. సో ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ అన్నది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మంచి ప్రశ్న అమ్మ ఇది. అసలే భ్రష్టు పట్టినటువంటి దాంపత్యం, అవునా? పిల్లలు ఉండరు, ఎవరి సంపాదన వాళ్ళదే, ఎవరి బెడ్రూమ్ వాళ్ళదే, వాళ్ళందరూ కలిసి వీళ్ళిద్దరు కలిసి ఉండడానికి ఒక బెడ్రూము, ఒకళ్ళ ఫోన్ ప్యాటర్న్ ఇంకోళ్ళకి తెలియదు, అడిగితే కోపం, ఎవరి అకౌంట్లో ఎంత అమౌంట్ ఉందో తెలియదు, ఎవరి శాలరీ ఎంత వస్తుందో ఎవరికీ తెలియదు. వీళ్ళిద్దరు భార్యాభర్తలు అంటే ఎట్లా నమ్మాలి? వీటన్నిటికీ పునాది ఎక్కడ కలుగుతుంది? మళ్ళీ కొంతకాలం ముందుకు వచ్చాం, పెళ్లి చూపుల వరకు వచ్చాం, నిశ్చితార్థంలో అమ్మాయి అబ్బాయి కలిసి ఉంటున్నారు, ఓకే, అంతవరకు కూడా కొంతవరకు బెటర్ నాన్న. ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ అనేటువంటిది ఏదైతే ఉందో జీవితాలని నాశనం చేయడానికి పునాది. పెళ్లిలో జరిగేటువంటి ప్రతి తంతు అమ్మాయికి అబ్బాయికి పరస్పరమైనటువంటి ఇష్టాన్ని కలుగు చేసేటువంటిది. వాళ్ళిద్దరూ ఏకాంతంగా ఎప్పుడు ఉంటామా అనేటువంటి తపన పుట్టించేటువంటి ప్రక్రియల ద్వారా వివాహ వ్యవస్థ మొత్తం జరుగుతూ ఉంటే, వివాహం తర్వాత జరగాల్సినటువంటి కార్యాలు ఏవైతే ఉన్నాయో వివాహానికి ముందు ప్రీ వెడ్డింగ్ షూట్ అనే పేరు పెట్టుకొని చేస్తూ ఉంటే భార్యాభర్తలు ఎట్లా అవుతారు? పెళ్ళి ఎట్లా అవుతుంది? కన్యాదానం ఎట్లా అవుతుంది? కన్యా నిశ్చయం ఎలా అవుతుంది? పెళ్ళైన తర్వాత వీళ్ళిద్దరి మధ్యలో ఇంకా కొత్తగా ఆకర్షణ ఎక్కడి నుంచి వస్తుంది? పెళ్లి చూపులు చూసుకున్నారు, దూరం నుంచి ఉన్నారు, ఎంగేజ్మెంట్ దూరంగా ఉన్నారు, ఎంగేజ్మెంట్ అయిపోయింది, రోజు ఫోన్లు మాట్లాడుకుంటారు. దీంట్లో తపనేంటి? ఎప్పుడు కలుస్తాం, ఎప్పుడు మన ఇద్దరం కూర్చొని ఏకాంతంగా మాట్లాడుకుంటాం అనేటువంటి ఒక కుతూహలం, అవునా? ఈ ఉత్సాహం అనేటువంటిది పెళ్లికి ముందే చల్లారిపోతే పెళ్ళైన తర్వాత ఇంకేముంటుంది? బూడిద మిగులుతుంది, ఏమీ మిగలదు చివరికి, అవునా? ముద్దులు పెట్టుకుంటారు. నాన్న, ఆడవాళ్ళు ఉన్నారు, నేను చెప్పకూడదు కానీ చెప్తున్నా, ముద్దులు పెట్టుకుంటారు, పెదవులు కొరుక్కుంటారు, వాడు బొట్టు పెడతాడు, అమ్మాయి డ్రెస్సు జిగుప్సాకరంగా ఉంటుంది, వాడు మాత్రం ప్యాంట్ షర్ట్ వేసుకొని మంచిగా నీట్గా ఉంటాడు, అమ్మాయి మాత్రం సగం దుస్తులు వేసుకొని ప్రీ వెడ్డింగ్ షూట్లు. అసలు పెళ్ళయిన తర్వాత వీళ్ళకి కార్యమైన తర్వాత వచ్చేటువంటి కొన్ని నెలల తర్వాత వచ్చేటువంటి గర్భంతో ఉన్న ఫోటోలు కూడా పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్లో తీసుకుంటూ ఉంటే ఇంకేముంది నాన్న? ఇక దాంట్లో పెళ్ళి ఎక్కడుంది? పవిత్రత ఎక్కడుంది? వీళ్ళిద్దరి మధ్యలో ఉండేటువంటి ఆకర్షణ, పరస్పరమైనటువంటి అవగాహన ఎక్కడుంది? ఆకర్షణ ఎక్కడుంది? పెళ్లి తర్వాత కావాల్సినవన్నీ పెళ్లికి ముందు జరిగిపోయిన తర్వాత పెళ్లితో సంబంధం లేదు వాడికి. పెళ్లి అయిపోయిన తర్వాత 2 రోజులకు 3 రోజులకు 4 రోజులు, మహా అయితే 16 రోజులు పండగ. ఇంటికి కట్టినటువంటి పచ్చడి తోరణం తీయక ముందే, మావిడాకులు తీయక ముందే విడాకులకి కోర్టుకు వెళ్తున్నటువంటి కేసులు కొన్ని వందల వేల కేసులు మనం చూస్తూ ఉన్నాం. దీనికి ఎవరు కారణం? మనం కాదా? ప్రీ వెడ్డింగ్ షూట్ అసలు ఎక్కడుంది నాన్న? ఎప్పట్లో ఉంది? పెళ్లిలోనే వీడియోలు ఫోటోలు వద్దురా మొర్రా అని మొత్తుకుంటున్నటువంటి ఈ రోజుల్లో అలాంటి పెళ్లికి ముందే అన్నీ అయిపోతే ఆకర్షణ ఎక్కడ ఉంటుంది నాన్న? ఇప్పుడు పెళ్లి చేసే క్రమంలో అమ్మాయి అబ్బాయి మధ్యలో ఒక తెరసల్లా పెడుతూ ఉంటాం. దీంట్లో వాళ్ళని చూసుకోవడానికి తాపత్రయపడుతూ ఉంటారు. అయిపోయిన తర్వాత పక్కన కూర్చున్నప్పుడు కొత్తగా ఉండేటువంటి ఒక ఆలోచన విధానం ఉంటుంది. దీంట్లో జీలకర్ర బెల్లం పెట్టడానికి ఇవన్నీ ముందుకు చెప్పుకుంటూ వెళ్దాం మనం తర్వాత. ఇవన్నీ కూడాను పరస్పరంగా వీళ్లలో కోరికలు, ఆలోచనలు కొత్తగా రేకెత్తించడం కోసం చేసేటువంటి ప్రక్రియని చివరికి బంతులు ఆట కూడా ఆడుతూ ఉంటారు కూర్చోబెట్టి, అవునా? ఇవన్నీ ఏంటి? ఒక ఉత్సాహాన్ని, ఒక ఆకర్షణని పరస్పరంగా వాళ్ళిద్దరి మధ్యలో కలుగు చేయడం కోసం. ఆకర్షణ అయిపోతే ఇంకేముంటుంది అక్కడంతా? మొత్తం నిరాకర్షణ, ఇంకేముండదు చివరికి. పెళ్ళైన తర్వాత, పెళ్ళైపోయిన తర్వాత కూడా ఏముంది? నార్మల్గా ఉంటారు. పెళ్ళైన తర్వాత అవ్వాల్సినటువంటి పని మొత్తం పెళ్లి కాకముందే అయిపోతుంటే అమ్మాయికి కొత్త ఉంటుంది, అబ్బాయికి కొత్త ఉంటుంది, అయిపోయి. దీంతోనే జీవితం సర్వనాశనం. ప్రీ వెడ్డింగ్ షూట్ చేశారు ఈ మధ్యకాలంలో ఒక అమ్మాయికి. పెళ్లికి ముందు పెళ్లి జరుగుతోంది, పెళ్లి మధ్యలో ఏదో అంటే పెద్ద వీడియో, పెద్ద స్క్రీన్లు పెడతారు మళ్ళీ పెళ్లిలో. అదేదో పెద్ద ఘనకార్యం చేసినట్టు, దరిద్రపు కార్యాన్ని కూడా ఆ పెద్ద స్క్రీన్లు పెట్టి దాంట్లో వీడియో ప్లే అవుతూ ఉంటుంది. ఇక్కడ వీడు పెళ్లి చూడాలా? పెళ్లికి వచ్చిన వాళ్ళు ఆ వీడియోలు చూసి
ఇక్కడ పెళ్లి కూతురు తల్లి తండ్రి అనుకుంటున్నారు చాలా విచిత్రంగా, చాలా విడ్డూరంగా. జనాలందరిలో గొప్పగా పెద్ద స్క్రీన్ పెట్టి నా కూతుర్ని, నా కొడుకు, నా అల్లుడిని ఇట్లా పెళ్లికి ముందు నేను ఫోటోలు దించాను, వీడియోలు దించాను, అదంతా చూస్తున్నారు, ఆనందపడుతున్నారు అనుకుంటున్నారు. ప్రతి ఒక్కడి మనస్సులో నీ కూతురు గురించి, నీ కూతురు క్యారెక్టర్ గురించి ఏమనుకుంటున్నారో ఆలోచించట్లా ఏ తల్లిదండ్రి కూడా. అలా సగం సగం దుస్తులు వేసుకొని తిరుగుతున్నటువంటి నీ కూతురు గురించి ఏం మాట్లాడుకుంటారు? ఇన్ని మాట్లాడుకుంటున్నటువంటి సమయంలో ఇటీవల కాలంలో జరిగినటువంటి ఒక పెళ్లిలో పెళ్లి జరుగుతుంది, వీడియోస్ మొత్తం ప్లే అవుతున్నాయి, అమ్మాయి వేసుకున్న దుస్తులు చూస్తే మాకే జుగుప్సగా ఉంది. అలాంటి సమయంలో ఏదో గొడవ వచ్చి పెళ్లి ఆగిపోయింది. ఆ అమ్మాయిని ఇంకెవరన్నా పెళ్లి చేసుకుంటారా? ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? చేసుకుంటాడు. ఇలాంటి దౌర్భాగ్యుడు ఇంకోటి ఎవడో వచ్చి చేసుకోవాల్సింది తప్పితే కరెక్ట్గా ఉన్నటువంటి పర్సన్ ఎవరు వచ్చి ముందుకు వచ్చి పెళ్లి చేసుకోడు. చేసుకుంటే వాడు ఏదో పెద్ద త్యాగజీవి అంటున్నారు. నీ కూతురు చేసిన దరిద్రాన్ని మాత్రం ఒప్పుకోవు. నీ కూతురికి మాత్రం జీవితాన్ని ఇవ్వడానికి ఇంకొకటి జీవితాన్ని త్యాగం చేసి మళ్ళీ ముందుకు రావాలి. పెళ్లికి ముందు నువ్వు ఇట్లా నీ కూతుర్ని రోడ్డుకి ఈడ్చావు, బజార్లో నిలబెట్టావు. ఇవాళ రోజున సినిమాల్లో ఆడపిల్లలు సగం సగం దుస్తులు వేసుకొని, అరాకొర దుస్తులు వేసుకొని ఎగురుతుంటే ఎవరూ లేకుండా ఎంజాయ్ చేస్తున్నప్పుడు నువ్వు చేస్తున్నావు కదా. మరి నీ కూతురు చూసి కూడా అందరూ అదే పని చేస్తున్నారు కదా. నీ కూతురికి వాళ్ళకి తేడా ఏముంది? మరి నువ్వు ఇంకోళ్ళని చూస్తున్నావు, నీ కూతురు ఇంకోళ్ళని చూస్తున్నారు. అలాంటి నీ కూతురికి మంచి త్యాగవంతుడైన, మంచి బుద్ధిమంతుడైన, గుణవంతుడైన, ధనవంతుడైన, సంపాదనవంతుడైన పురుషుణ్ణి తీసుకొచ్చి పెళ్లి చేయాలంటే ఎక్కడ చేస్తావు? పెళ్లి ఆగిపోయింది మధ్యలో, అమ్మాయి జీవితం ఏమవుతుంది? నాశనం కాదా? అలా జీవితం నాశనం చేయడానికి కారణం ఎవరు? ముందుగా పర్మిషన్ ఇచ్చినటువంటి తల్లిదండ్రులు. అబ్బాయిది ఏముంది, ఇంకో పెళ్లి చేసుకుంటాడు, వెళ్ళిపోతాడు, అయిపోతుంది. అమ్మాయి జీవితం ఎంత సున్నితమైంది. ఆడపిల్ల మనసు సున్నితం అంటారు, మరి జీవితాన్ని ఇంకెంత సున్నితంగా చూసుకోవన్నా అన్న? అవునా? దీనికి ఒక చిన్న కథ చెప్తున్నానా. ఆడపిల్లలు ఎంత గొప్పవాళ్ళు, వాళ్ళని పాడు చేస్తున్న తల్లిదండ్రులను ఎందుకు చెప్తున్నాను అంటే, ఒక అమ్మాయికి అబ్బాయికి పెళ్ళయింది. పెళ్ళైపోయిన తర్వాత వాళ్ళిద్దరూ కండిషన్ పెట్టుకున్నారు. మన ఇంటికి నీ తల్లిదండ్రులు వచ్చినా, నా తల్లిదండ్రులు వచ్చినా డోర్ తీయొద్దు సంవత్సరం వరకు, మన ఇద్దరమే ఏకాంతంగా ఉండాలి అనుకున్నారు. కొన్ని రోజులు జరుగుతుండగా అబ్బాయి తల్లిదండ్రులు వచ్చి డోర్ నాట్ చేశారు. కొట్టారు 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 కొట్టారు, తలుపు తీయలేదు, చివరికి వెళ్ళిపోయారు. కొన్ని రోజుల తర్వాత అమ్మాయి తల్లిదండ్రులు వచ్చారు, డోర్ నాట్ చేస్తున్నారు. అమ్మాయి తల్లిదండ్రుల శ్వాసతో కూడా గుర్తుపట్టేంత ప్రేమ ఉంటుంది తల్లిదండ్రుల మీద ఆడపిల్లలకి. అవునా? అమ్మాయి డోర్ నాట్ చేస్తున్నారు, పేరు పెట్టి పిలుస్తున్నారు. అమ్మాయి లోపల 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 ఏడవడం మొదలుపెట్టింది, మదన పడుతుంది, బాధపడుతుంది. ఉండలేక వెళ్ళి డోర్ టక్కన తీసేసి వచ్చింది. భర్త ఏమీ మాట్లాడాల, కామ్గా ఉన్నాడు. కొన్ని రోజుల తర్వాత కొడుకు పుట్టాడు. వీళ్ళిద్దరికి బారసాలు చేశారు, మంచిగా బాగానే చేశారు, బారసాలు చేశారు, అయిపోయింది. మరలా కొన్ని రోజుల తర్వాత కూతురు పుట్టింది. ఊరు మొత్తాన్ని పిలిచి బారసాలు చేశాడు తండ్రి. భార్య అడిగింది, ఇదేంటి, ఎవరైనా కొడుకు పుడితే గ్రాండ్గా బారసాలు చేస్తారు, నువ్వు కూతురు పుడితే ఎందుకు బారసాలు చేసావంటే, రేపటి రోజున నా కోసం తలుపులు తీయడానికి ఒక పుట్టింది కాబట్టి నేను బారసాలు ఇంత గ్రాండ్గా చేశానని చెప్పాడు. అంత పవిత్రమైనటువంటి, నిష్కల్మషమైనటువంటి ప్రేమ తల్లిదండ్రుల మీద ఉన్నటువంటి ఒక అమ్మాయి జీవితాన్ని తల్లిదండ్రులే నడి రోడ్డు మీద నిలిచోబెడుతున్నారు. ఇది గుర్తుపెట్టుకోండి దయచేసి. ఇలా చేస్తే మీ ఆడపిల్లల జీవితాన్ని మీరు ఎంత పాష్గా చూపిస్తున్నారో అంత ఫాస్ట్గా పెళ్ళైన తర్వాత రిటర్న్ పోస్ట్లో మీ ఇంటికి వస్తుంది. గుర్తుపెట్టుకొని ఈ విధానాన్ని మానుకోండి. చూశారు కదండి, డాక్టర్ గుండెపూడి శివసుధీర్ శర్మ గారు చెప్పినటువంటి విషయాలు ఎన్నో తెలుసుకున్నాం కదా. మరి వచ్చే వారం మరొక సరికొత్త టాపిక్ తో మీ ముందైతే ఉంటామండి. అంతవరకు ఎదురు చూస్తూ ఉండండి. ధన్యవాదాలు.